హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వన్ డే షార్ట్ ట్రిప్ బ్లూ ల్యాండ్ వాటర్ పార్క్. సమ్మర్లో మేము విజిట్ చేసిన ప్లేసెస్లో బ్లూ ల్యాండ్ ఒకటి. మన ఛానల్లో వన్ డే షార్ట్ ట్రిప్స్ ఉన్నాయి, ఒకసారి ప్లేలిస్ట్ ఓపెన్ చేసి చూడండి. మేమైతే ఈరోజు బ్లూ ల్యాండ్ విజిట్ చేయాలని వచ్చాము. ఇదంతా కూడా బయట వ్యూ అనమాట. ఇక్కడ 100 సెంటీమీటర్స్ కన్నా తక్కువ హైట్ ఉంటే మనం ఫ్రీగా ఎంటర్ అవ్వచ్చు. ఇక్కడ బోర్డు ఇచ్చారు. 100 సెంటీమీటర్స్ కన్నా హైట్ ఉంటే పిల్లలకి మనం ఛార్జ్ చేయాల్సి ఉంటుంది. 699 పర్ హెడ్. ఇది టికెట్ కౌంటర్. ఆన్లైన్ ఉంటుంది, ఆఫ్లైన్ ఉంటుంది. మనం టికెట్ పర్చేస్ చేసుకున్న తర్వాత మనకి ఒక కార్డ్ అనేది ఇస్తారు. ఆ కార్డ్ చూపిస్తే మనల్ని లోపల వదులుతారు. అంతా కూడా స్కాన్ సిస్టమే. ఈ కార్డు ఉంటే మనము లోపలికి వెళ్ళచ్చు. లోపల మనం ఎంటర్ అయిన వెంటనే ఇదంతా కూడా ముందర బాగా స్పేషియస్గా ఉంది. మంచి ఫొటోస్, రీల్స్ ఇలాంటివి చేసుకోవడానికి మంచి స్పేస్ అని చెప్పచ్చు. మనం కొంచెం దూరం వాక్ చేసిన తర్వాత ఒక్కొక్కటిగా ఉన్నాయి. వేవ్ పూల్, చిన్న స్విమ్మింగ్ పూల్, రైన్ డ్యాన్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ ఈ వీడియోలో నేను మీకు కొన్ని డీటెయిల్స్ చెప్తాను. అవి ఏంటంటే, మనం టికెట్స్ పర్చేస్ చేసుకున్న తర్వాత లోపల ఎంతసేపు అయినా ఉండొచ్చు. మార్నింగ్ నుండి ఈవినింగ్ 5:30 దాకా ఉంటుంది. ఆ టైం వరకు మనం ఉండొచ్చు. ఫస్ట్ పాయింట్. ఇంకోటి ఏమంటే, మనకి ఇక్కడ డ్రెస్ మార్చుకోవడానికి, డ్రెస్ వాళ్ళదే పర్చేస్ చేసుకోవడానికి, ఫుడ్ అన్నీ కూడా అవైలబుల్ ఉంటుంది. ఇప్పుడు నేను ఇది చూపించింది వేవ్ పూల్. దీనికి ఒక సర్టన్ టైమింగ్స్ అనేది ఉంటుంది. అప్పుడే ఇది ఆన్ చేస్తారు. ఆ టైంలో మనం ఇక్కడికి రావాల్సి ఉంటుంది. ముందుగా మేము పిల్లల్ని తీసుకుని ఇక్కడ టికెట్ కౌంటర్లో ఫోన్కి ఒక పౌచ్ తీసుకున్నాము. మేము తెచ్చుకున్న బట్టలు అవి బ్యాగ్ ఇక్కడ ఇచ్చేసి తర్వాత ఒక్కోటి చూసాం. ఇది మనకి కాస్ట్యూమ్స్ రెంట్కి ఇస్తారు, సేల్స్ ఉంటుంది. మనకి డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి లేడీస్కి, జెంట్స్కి సపరేట్గా ఫస్ట్ ఫ్లోర్లో రూమ్స్ అనేవి కూడా ఉన్నాయి. ఇక్కడ ముందుగా నేను చిన్నపిల్లల స్విమ్మింగ్ పూల్ దగ్గరకు వచ్చాను. ఇవైతే చిన్న రైడ్స్తో పాటు ఉండే పూల్ ఇది. ఇక్కడైతే చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అందరూ కూడా యూజ్ చేయొచ్చు. కొద్దిగా హైట్ ఉంటుంది. ఇదైతే సేఫ్. నేను మా బాబుని ఇందులో మాత్రమే ఆడించాను. పైన హై రైడ్స్కి ఒక్కదానికే పంపించాను. కొద్దిగా భయం వేసింది. చాలా వాటర్ అయితే బాగా ఫోర్స్గా వస్తూ ఉంటుంది. ఎప్పటికప్పుడు వాటర్ ఫిల్టర్ అవుతూ ఉంటుందంట. అడిగాను. ఈ పూల్లో అందరూ దిగచ్చు. వాటర్ అంతా కూడా బాగుంది. ఇక్కడ మొబైల్ కూడా అలో ఉంది. మనం ఫొటోస్ అలాంటివి కూడా తీసుకోవచ్చు. ఈ పూల్ పక్కనే ఇంకొక చిన్న స్విమ్మింగ్ పూల్ ఉంది, రైడ్స్ పక్కన. ఇది ఇక్కడ ఏమంటే చాలా చిన్న పిల్లలు వాళ్ళ మదర్స్, ఫాదర్స్తో ఇక్కడ ఆడించుకోవచ్చు. ఈలోపే మేము ఇదంతా కూడా వీడియో షూట్ చేసుకున్నాము. ఇది చిన్న పిల్లలకి, 5 years లోపు పిల్లలకి ఆడించుకోవచ్చు. అక్కడైతే బోర్డు ఏం లేదు, కానీ ఆల్మోస్ట్ చిన్నపిల్లలే ఆడుకుంటా ఉన్నారు. నేను మీకు ఇక్కడ వ్యూ చూపిస్తున్నాను. ఈ ఎండలకి తిరుపతిలో ఎంత ఎండలు ఉండిందంటే ఒకరోజు అలా రిలాక్స్గా ఇక్కడ టైం స్పెండ్ చేసేదానికి వచ్చింది. వాటర్ పార్క్ అనేది మనకి బ్లూ ల్యాండే ఫస్ట్. మేము ఫస్ట్ టైం విజిట్ చేసాము. ఇదంతా నేను మీకు ఇన్ డీటెయిల్డ్ వీడియో చూపిస్తున్నాను. ఇవే కాకుండా ఇక్కడ రెయిన్ డాన్స్ కూడా ఉంది. రెయిన్ డాన్స్ వీడియో నేను పెట్టలేదు, లోపలంతా కూడా బాగా చీకటిగా ఉందని. రెయిన్ డాన్స్ అయితే ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. పిల్లలు, పెద్దవాళ్ళు ఎట్లా ఎగురుతూ ఉన్నారంటే అసలు ఏజ్తో సంబంధం లేదు, అంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడ రెయిన్ డాన్స్ అంతా చూసుకొని మేము ఇక్కడ వేవ్ పూల్ స్టార్ట్ అయిందని ఇక్కడ వచ్చాము. వేవ్ పూల్లో ఏమంటే ఒక సర్టైన్ టైంలో మాత్రమే వాటర్ అనేది వస్తుంది. ఇక్కడ కూడా పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు అందరూ కూడా ఆడుకోవచ్చు. బయట ఇవి పెద్ద పెద్ద రైడ్స్. ఈ రైడ్స్ వీడియో నేను మీకు లాస్ట్లో చూపిస్తాను. బాగా హైట్ ఉంది. ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్,
థర్డ్ ఫ్లోర్, ఫోర్త్ ఫ్లోర్ కూడా. ఇది వేవ్ పూల్. వేవ్స్ వస్తూ ఉంటాయి. ఆ లాస్ట్లో మీరు చూసారంటే బాగా హైట్కి వెళ్ళి డౌన్ అయ్యి వస్తూ ఉంటుంది. ఇక్కడ కొంతసేపు ఆడుకున్నాము. వాటర్లో అయితే మనం బాగా టైం స్పెండ్ చేయొచ్చు. ఇక్కడ మాకు ఈరోజు ప్లస్ పాయింట్ ఏమంటే వర్షం పడేలా ఉండింది. మొత్తం అంతా కూడా మబ్బులతో ఉండింది, బాగుండింది. మా చిన్నోడైతే ఇంకా నీళ్ళ నుండి బయట రాలేదు. ఇలా మేము వేవ్ పూల్, రెయిన్ డ్యాన్స్, చిన్న స్విమ్మింగ్ పూల్, దాంతోపాటు రైడ్స్ ఇవన్నీ కూడా చూసుకున్నాం. మేఘాలు చూసారా, కారు మబ్బులు, ఇంకా వర్షం పడుతుంది అనుకున్నాము బట్ పడలేదు. ఇవన్నీ కూడా ఎంజాయ్ చేసి అయిన తర్వాత హై రైడ్స్ దగ్గరికి వెళ్ళాము. నేను చిన్నోడైతే పోలేదు, మా ఆయన మా పెద్ద అబ్బాయి వెళ్ళారు. ఒకే ఒక్కదానికి వెళ్ళారు. అది కొంచెం బాగా హైట్గా ఉంది, ఫ్లో కూడా ఎక్కువ ఉందని ఎక్కువ టైం మేము వేవ్ పూల్లోనే స్పెండ్ చేసాము. వాటర్ అంతా కూడా చాలా బాగుంది. ఒకవేళ మీరు ప్లాన్ చేసుకుంటే మార్నింగ్ 11 కల్లా వెళ్ళారంటే ఈవినింగ్ 5 దాకా ఉండేసి రావచ్చు. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇవి పైన నుండి వచ్చే రైడ్స్ అనమాట. వాటర్ కూడా బాగా ఫ్లో ఎక్కువ ఉంది. పెద్ద స్విమ్మింగ్ పూల్స్ కూడా ఉన్నాయి. నేనైతే అందులోకి వెళ్ళలేదు. ఇకపోతే నెక్స్ట్ ఇక్కడ టాయిలెట్స్ ఉన్నాయి, లాకర్ రూమ్స్ ఉన్నాయి, ఫ్యామిలీ పూల్స్ ఉన్నాయి, కాస్ట్యూమ్ సెంటర్ ఉంది. దాంతోపాటు ఫుడ్ కోర్ట్ కూడా ఉంది. ఇది మాన్సా హోటల్ వాళ్ళది. ఫుడ్ అయితే చాలా బాగుంది, అంటే వర్త్ బై. సో ఒకవేళ మీరు ప్లాన్ చేసుకుంటే తప్పకుండా బ్లూ ల్యాండ్ని విజిట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకేమైనా డీటెయిల్స్ మీకు కావాలంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.